గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలోని 115వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 116వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఎక్కడి వరకు వచ్చాం మనం? లక్ష్మణుడిని మూర్ఛపోగొట్టాడు ఎవరు? రావణాసురుడు. ఈలోగా ఒక్క దూకు దూకాడు హనుమంతుడు రావణాసురుడి మీదకి. అక్కడ వరకు చెప్పుకున్నాం. ఆస్యైశ్చ నేత్రై శ్రవణై పపాత రుధిరం బహు విఘార్ణమానో నిశ్చేష్టో రథోపస్థ ఉపావిశిత్. నిశ్చేష్టుడైపోయాడు ఆ రావణాసురుడు. ఆ తర్వాత ఎట్లనో రక్తం గారింది చెవుల నుండి, ముఖం నుండి, నేత్రాల నుండి. అయినా కూడా అతను నిశ్చేష్టుడైనాడే తప్పితే ఇంకా పడిపోలే. రథ మధ్యంలో కూర్చుండిపోయాడు. విసంజ్ఞో మూర్ఛితశ్చాసిన్న చ స్థానం సమాలభత్ విసంజ్ఞం రావణం దృష్ట్వా సమరే భీమ విక్రమం ఋషయో వానరాశ్చైవ నేదుర్దేవాశ్చ సాసురా. నిలబడలేకపోతున్నాడు, అందుకోసం కూర్చున్నాడు. ఆ విధంగా మెల్లగా స్పృహ కోల్పోతుండటం చూసి ఋషులు, వానరు, దేవతలు, అసురులు చాలా ఆనందంతో ధ్వని చేశారు. హనుమనధ తేజస్వి లక్ష్మణం రావణార్ణితం రావణాద్యితం అనయద్రాఘవాభ్యాసం బాహుభ్యాం పరిగృహ్యతాం. ఆ తర్వాత హనుమంతుడు వారు రావణుడి చేత పీడింపబడిన లక్ష్మణుణ్ణి తన భుజాలతో ఎత్తి రాముడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వాయుసూనో సుహృత్వేన భక్త్యా పరమయా చ సహ శత్రూనామ ప్రకంప్యోపి లఘుత్వమగమత్కపే. లక్ష్మణుణ్ణి శత్రువులు ఎవరు కూడాను కదల్పజాలరు. ఇందాక నిన్నే విన్నాం కదా మనం. రావణాసురుడు మేరు పర్వతాన్ని పగిలించాడు, హిమవత్ పర్వతాన్ని పగిలించాడు, కానీ లక్ష్మణుణ్ణి మాత్రం ఎత్తుకోలేకపోయాడు. తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ హనుమంతుడు మాత్రం ఎత్తుకోగలిగాడు. అంటే ఏమిటి? రావణాసురుడి కన్నా హనుమంతుడు గొప్పవాడనే కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ వాల్మీకి మహర్షి. ఎందుకో కూడా చెప్తున్నాడు. భక్తి ఉండటం వల్లట. రామలక్ష్మణులు అంటే భక్తి ఉండదు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురు విష్ణు స్వరూపమే కదా, విష్ణాంశే కదా వాళ్ళు. ఆయన మీద భక్తి ఉండటం చేత ఈయన ఎత్తుకోగలిగాడు అంటున్నాడు. తం సముత్సృజ్య సాశక్తి సౌమిత్రం యుధి నిర్జితం రావణస్య రథే తస్మిన్ స్థానం పునరుపాగమత్. ఆ తర్వాత శక్తి ఆయుధం ఏదైతే ప్రయోగించాడో రావణాసురుడు లక్ష్మణుడి మీద, అది లక్ష్మణుడు పడగొట్టిన తర్వాత మళ్ళీ రావణాసురుడి దగ్గరికి చేరింది. రావణోపి మహాతేజ ప్రాప్య సంజ్ఞా మహాహవే ఆదతే విసితాన్ బాణాన్ జగ్రాహ చ మహద్ధను. మరలా ఆ రావణాసురుడు ఆ ధనస్సును చేపట్టి వాడి అయిన బాణాలని ప్రయోగించాడు. ఆశ్వస్త విశల్యశ్చ లక్ష్మణ శత్రుసూదన విష్ణోర్భాగమీమాంశం ఆత్మానం ప్రత్యనుస్మరణ. శత్రు వినాశకుడైన లక్ష్మణుడు ఊహింప శక్యంగానే విష్ణువు అంశే అయిన తన సహజ స్వరూపాన్ని గూర్చి స్మరించుకుంటూ ఈయన కూడా తేరుకున్నాడు. రావణాసురుడు తేరుకున్నాడు, ఈయన కూడా తేరుకున్నాడు. అతని శరీరం నుండి బాణాలు గుచ్చుకున్న బాణాలన్నీ కూడా తొలగిపోయాయి. రేపు మనం 123వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.